వినూత్న ఆలోచనలే ఆవిష్కరణకు నాంది. సమస్యల నుంచే పరిష్కారం పుడుతుంది. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యార్థులు వికలాంగుల కోసం వాహనం తయారు చేయాలని భావించారు. 3 ఏళ్లు శ్రమించి తక్కువ ఖర్చుతో సౌరశక్తితో నడిచే త్రిచక్ర వాహనాన్ని రూపొందించారు. కరీంనగర్ జిల్లాలో సింగపూర్ గ్రామంలోని కిడ్స్ కళాశాల విద్యార్థులు వికలాంగులకు ఉపయోగపడేలా 3 చక్రాల వాహనాన్ని రూపొందించారు. ట్రిపుల్ ఈ 3వ ఏడాది చదువుతున్న వీరంతా ప్రయోగాత్మకంగా ఈ బండి తయారు చేశారు. సౌరశక్తితో నడవడం ఈ త్రిచక్ర వాహనం విశేషం. ట్రిపుల్ ఈ విభాగాధిపతి యోగేష్ యశ్వంత్ పర్యవేక్షణలో సాయి పవన్, సత్యప్రకాష్, శ్రావణ్ కుమార్, సౌమిత్ కుమార్, హారిక ఈ వాహనాన్ని రూపొందించారు. ఈ బండి 6 గంటలు ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు నడుస్తుంది. దీనికి 75 వాట్స్ సౌర ప్యానెల్, 2 బ్యాటరీలు, 0.25 హార్స్ పవర్ మోటార్ ఉపయోగించారు. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. సౌరశక్తి, బ్యాటరీ లేదంటే ఒంటి చేత్తో తిప్పితే నడిచేలా రూపొందించడం ఈ వాహనం ప్రత్యేకత. ఒక 2 ఏళ్ల నుంచి దాని గురించి ఒక రీసెర్చ్ లాగా చేసి ఒక 3 ఏళ్లు కఠోరక్షమ చేసి లాస్ట్ కి మేము ఒక సోలార్ ట్రైసైకిల్ అనేది తయారు చేసాము. సోలార్ ఎనర్జీకి బ్యాటరీకి మధ్యన సోలార్ చార్జ్ కంట్రోలర్ ద్వారా మనకు వచ్చే ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మనము ఎండను యూజ్ చేసుకుని డైరెక్ట్ గా మనం సోలార్ ట్రైసైకిల్ అనేది నడిపిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే వికలాంగులకు సైకిల్ తొక్కడం అనే బాధ తప్పుతుంది. దాని ద్వారా వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఎండలో కూడా నీడ కలిగిస్తూ ఈ ట్రైసైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది. మనకేంటంటే గంటకు 33 కిలోమీటర్లు వేగంతో నడుస్తుంది. మనకేంటంటే సోలార్ ఎనర్జీ లేకపోయినా కూడా మనం ఒక బ్యాటరీ పెట్టేసుకుని మనం దాన్ని నడిపించవచ్చు. మనకు బ్యాటరీ లేని సమయంలో మనకేంటంటే బ్యాటరీ పక్క తీసేసి ఆ మోటార్ పక్క తీసేసి చేతితో కూడా నడుపుకోవచ్చు. వాహనానికి అమర్చిన సౌరశక్తి పలకాల వల్ల ఎండ, వాన నుంచి వికలాంగులకు రక్షణ ఉంటుంది. 26,000 రూపాయలతో పర్యావరణ హితంగా ఈ త్రిచక్ర వాహనాన్ని రూపొందించారు. దీన్ని 3 నెలల సమయంలో మేము ప్రాక్టికల్ గా తయారు చేశాము. దీనికి మాకు అయిన ఖర్చు 26,000 మాత్రమే. ఒకవేళ గవర్నమెంట్ సబ్సిడీతో మనకు ఇవ్వగలిగితే ఇది ప్రజలందరికీ మన ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ప్రతి ఒక్కరికి మనము చాలా తక్కువ ఖర్చు ఇవ్వగలదు. Really, I appreciate all my final year Triple E students for developing such a wonderful, useful tricycle. And if the government supports us, if they provide the funds, our students are ready to fabricate such tricycles in a large quantity with a minimum cost. మానవ అవసరాలను తీర్చేలా ఆవిష్కరణలు ఉండాలంటున్న కిడ్స్ విద్యార్థులు మరిన్ని ప్రయోగాలకు సిద్దమవుతున్నారు.